కొత్తూరు మండలం చేరేపాలెం కొత్తపాలెం అండి మాది. నా పేరు లోకం చంద్రశేఖర్ అండి. మేము తొందూరు పోరాట కమిటీ వాళ్ళతోటే 4 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యండి. సుమారుగా 50,000 ఎకరం అక్కడ మాకు నష్టం జరుగుతుందండి. మా బాధలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకున్నామండి. ఇవాళ ఆయన వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తామండి. నా పేరు ఆరేటి వాసు అండి, పోరాట కమిటీ కన్వీనర్. మేము గత 4 సంవత్సరాల నుంచి ఫుడ్ పార్క్ మా ప్రాంతంలో వేరే నుండి తరలించమని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము జైల్లో ఉన్నప్పుడు మా వాళ్ళని పిలిచి మా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మా పోరాట కమిటీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ సవివరంగా వివరడం జరిగింది. ఆయన ఈ అన్ని సవివరంగా విని మీకు న్యాయం చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారు 100%. ఆయన మాకు వెన్నుదన్నుగా ఉంటారనే ధైర్యం భరోసా మాకు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పౌరాట కమిటీ తరఫున. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు, నర్సాపురం మండలం కంసాల బేతపూడి, జనలగూరు గ్రామాల మధ్యలో అన్యాయంగా అక్రమంగా నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల వస్తున్న ఇబ్బందుల కోసం మేము పోరాటం చేస్తున్నాం గత 4 సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు మా ఉద్యమానికి సంఘీభావంగా కూడా ఆయన మాకు మద్దతుగా తెలియజేయటం కూడా జరిగింది. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులు ఉన్న ఇబ్బందుల్ని ఆ యొక్క సహకారం కోసం మేము పోరాట కమిటీగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవటం, ఆ సమస్యల్ని ఆయన సౌకర్యంగా మేము వివరించడం, ఆయన ఇవ్వటం కూడా జరిగింది. భవిష్యత్తులో మా సమస్య పరిష్కారానికి ఆ జనసేన పార్టీ తరపు నుంచి మాకు పూర్తి మద్దతు ఉంటుందని మా పోరాట కమిటీగా ఆశిస్తూ ఆయన రావాలని, మా ప్రాంతాన్ని సందర్శించాలని మేము పోరాట కనుక విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా ఆ పార్టీ కూడా పరిశీలిస్తుందని మా పూర్తి నమ్మకం ఉంది. మాది ముత్యాలపల్లి అండి, మత్స్యకార కమ్యూనిటీ నుంచి వచ్చాను. నా పేరు వీరాస్వామి. తుందూరులో కడుతున్న ఈ ఆక్వా ఫ్యాక్టరీ వల్ల దానికి అనుసంధానంగా ఉన్న 9 పరిపాలలో 40,000 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఈ 40,000 మత్స్యకారులకి కూడా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దాని నుంచి వదిలిన వ్యర్థాల వల్ల, నీరు వల్ల ఆ కాలం అంతా కూడా విషతుల్యం అయిపోయి దాంట్లో పీత కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ ఏమీ లేకుండా జల సంపద అంతా కూడా నశించిపోతుంది. దీనికి ఉదాహరణ భీమవరం నుంచి వచ్చిన యనమదుర్తి డ్రైన్ లో అసలు ఏ మాత్రం కూడా జల సంపద లేకుండా పోయింది. ఆ భయంతో మా కాలువ కూడా పోద్దని ఉద్దేశంతో మేము గత 4 సంవత్సరాల మట్టి ఉద్యమం చేస్తున్నాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి విషయాలన్నీ విశదీకరించాం. మరలా ఒకసారి రమ్మని వారి దగ్గరికి వచ్చి మేము చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దీనివల్ల మా మత్స్యకారులు 40,000 మంది జనాభా తీవ్ర నష్టపోయే పరిస్థితి ఉందని సార్కి చెప్పడం జరిగింది. వారు వస్తారని హామీ ఇచ్చారు. నా పేరు మహేష్ అండి, భీమవరం మండలం జొన్నలగారు. మాది ప్యూర్ దళితపేట. గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ మా ఊరు పక్కనే కడుతున్నారు. దాన్ని వద్దని మేము 4 వందలు వ్యతిరేకం చేసినందుకు 50 రోజులు జైల్లో పెట్టారు. దాని నిమిత్తం పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చాము. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ, కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ